హాయ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు మనకి టెట్ వెబ్సైట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సో ఈరోజు కొత్తగా వచ్చినటువంటి టెట్ డీటెయిల్స్ అంటే ఏమీ స్పెషల్గా ఏం రాలేదు. యాక్చువల్గా హాల్ టికెట్స్ ఈ రోజు నుండి రావాలనుకున్నాం కదా, కానీ ఇదిగో రావట్లేదు. ఇక్కడ రిలీజ్డ్ సూన్ అని ఇచ్చింది, అంటే ఇంకా దాన్ని హోల్డ్లో పెట్టారు. ఓకే, దానివల్ల మనకి ఇంతవరకు హాల్ టికెట్స్ అయితే రాలేదు. తర్వాత నార్మలైజేషన్ అనేటువంటి ఒక ప్రక్రియను కూడా తీసుకొచ్చారు, అంటే దాని ఫార్ములా ఇచ్చారు. ఇది జనరల్గా మన అందరికి తెలిసిందే. పోయినసారి రాసినప్పుడు కూడా నార్మలైజేషన్ అంటే ఇంతమంది డైలీ ఎన్నోసార్లు రాస్తాం, అంటే డైలీ 2 సెషన్స్ అట్లా 10 రోజులు జరిగింది కాబట్టి ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ స్టాండ్ అవుట్ ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ని అమలు చేస్తారు. ఇది దాని ఫార్ములా అనేది ఇది ఉంది, మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, తర్వాత ఇది ప్రస్తుతానికి టెట్లో ఉన్నటువంటి అప్డేట్స్. తర్వాత మనం డిఎస్సి వెబ్సైట్కి వెళ్తే మనం వెళ్ళగానే ఇట్లా మనకి ఈ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమని అడుగుద్ది. అవి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇట్లా మన కోడ్ ఎంటర్ అయ్యింది. అవి ఎంటర్ అయినప్పుడు మనం ఇగో ఇది చూసుకోవాలి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ క్యాండిడేట్ సర్వీసెస్లో అది క్లిక్ చేయగానే ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. సో దాన్ని మీరు ఇలా క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ ఇలా వస్తాయి. డిలీట్ క్యాండిడేట్ అప్లికేషన్ అని వస్తుంది. ఏది ఎడిట్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు కంప్లీట్గా దీన్ని నొక్కితే డిలీట్ అయిపోద్ది. మళ్ళీ మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తోటి మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి కరెక్ట్గా చూసి సిస్టంలోనే ఎడిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 3 టైమ్స్ కంటే ఎక్కువ అవకాశాలు మీకు లేదు. ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే ఎడిట్ చేసుకోగలుగుతారు. డిలీట్ చేసి మళ్ళీ ఎంటర్ చేయగలుగుతారు. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ టైం దాటినాక 4th టైం అంటే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. ఇంకా మనకి ఈరోజు అయితే డీటెయిల్స్ వస్తాయి, కోర్టు యొక్క తీర్పు వస్తుంది. ఆ తీర్పును బట్టి మళ్ళీ మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే సరే కంపల్సరీగా చదవండి. సీరియస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా చూస్తే చాలా వరకు మనకి వాళ్ళు చెప్తూనే ఉన్నారు 120 సెంటర్ల దాకా టెట్ కోసం అలాట్ చేశారంట. ఇది వెబ్సైట్ సిబిటి సెంటర్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒకసారి మీరు చూస్తూ ఉండండి. ఓకే, ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. టెట్ వాయిదా వేయాలని చెప్పేసి చాలా వరకు కోరుకుంటున్నారు అందరూ. ఓకే, కాకపోతే మన ప్రభుత్వం మాత్రం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అది ఎంతవరకు సఫలం అవుతుంది, సో అభ్యర్థులను దాటి ఎలా ముందుకెళ్తుంది అని చెప్పేసి మనం ఆలోచిద్దాం. ఓకే, ఇంకా ఏమైనా ఉంటే అప్డేట్స్ మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏదైనా కోర్టు తీర్పులు లాంటిది ఏమో వస్తే మళ్ళీ ఇస్తాను. అంతవరకు సెలవు.